ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. నమస్కారం. చాలా మందికి అఫర్మేషన్స్ ఏ విధంగా చేయాలని దాని మీద డౌట్స్ ఉంటాయండి. అండ్ వాళ్ళు మేము ఇన్ని చేస్తున్నా కూడా కావట్లేదు, ఈ విధంగా ఉన్నా కూడా జరగట్లేదు, అండ్ మా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కంట్రోల్గా ఉండటం లేదు అనేటువంటి విషయాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనకి సంబంధించినటువంటి ఈ మనీ మంత్ర వీడియోస్ ఎన్ని చూసినా కూడా కొంత డౌట్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో లాస్ట్ టైం వీడియోలో అది మీరు క్లియర్ చేశారు. ఫ్రీగా కూర్చొని ఫ్రీ ఆఫ్ మైండ్ తోటి హ్యాపీగా ఏదైతే మనం అనుకుంటున్నామో దాని స్వరూపాన్ని ఇమాజిన్ చేసి సో ఒక 10 days ఈ విధంగా చేయండి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. గ్రేట్. సో ఎందులో ఏం చెప్తున్నారు? అక్కడ మనం ఒక్కసారి పుష్ప మూవీని తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనకి మన సబ్జెక్ట్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి. అవును, ఎక్కడ తగ్గేదిలే. ఎక్కడ తగ్గేదిలే. నాకు కూడా అది చాలా కరెక్ట్ అయింది ఆ మూవీ. ఎందుకంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది చిత్తూరు డిస్టిక్లో జాబ్ వచ్చింది. విచిత్రం ఏంటంటే మొత్తం ఆ సీనరీస్ కానీ, ఆ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళు కానీ, జనాలు కానీ, ఆ యాస్ లాంగ్వేజ్ కానీ అదంతా కూడా అలాగే ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే మీ ఊహలే ఒక చిత్రంగా బయటకు వస్తుంది. మీరు ఏదైతే ఊహించుకుంటారో అది చిత్రంగా బయటకు వస్తుంది. ఒక చిత్రకారుడు ఏదైతే ఊహిస్తాడో అది మాత్రమే మనకి క్యాన్వాస్ మీద వస్తుంది. అలాగే ఒక ఆర్కిటెక్ట్ ఏదైతే ఊహిస్తాడో అదే మనకు బయటకు వస్తుంది స్ట్రక్చర్. అలాగే ఒక దర్శకుడు కూడా ఏదైతే ఊహిస్తాడో అదే చిత్రంగా వస్తుంది. అంటే మన సబ్జెక్ట్లో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏంటంటే నువ్వు ఏదైతే ఊహిస్తావో నువ్వు అలా మారబడతావు, నువ్వు అలా తయారవుతావు. ఒక చిత్రాన్ని తీయాలన్నప్పుడు అతను ఎంత రిస్క్ ఫేస్ చేయాలి, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. అది శ్రమ అనే కంటే తపస్సు అంటే బాగుంటుంది. అది తపస్సు అంటే నిజంగా మంచి పదం. ఎందుకంటే ఇప్పుడు ఆ భాష మాట్లాడాలి అన్నప్పుడు తెలుగులో చాలా రకాలు, మాండలికాలు కానీ లేకపోతే చాలా రకాలు. అక్కడ యాస మాట్లాడడం అనేది, అప్పుడు అల్లు అర్జున్ తీసుకున్నాము. ఆ అబ్బాయి మంచి మోడర్న్గా ఉంటాడు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. ఆ లాంగ్వేజ్ అలవాటు కావడానికి దాదాపు 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 2 years నుంచి అక్కడ వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు సుకుమార్ గారు, డైరెక్టర్. ఎందుకంటే ఆ భాష లాంగ్వేజ్ అలవాటు కావడానికి. నేను అక్కడ అక్కడ వర్క్ చేసి వచ్చాను కాబట్టి ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు, అది బాగా కనెక్ట్ అయింది. అక్కడ ఎర్రచందనం అవన్నీ మాకు ఐడియా ఉంది. అదంతా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తపస్సు చేశాడు అనుకోవచ్చు. దాంట్లో కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద నేను ఇంకా వేసుకున్నాను, వాడికేంటి అని ఒక డైలాగ్ ఉంది. అంటే ఆ యొక్క కూలీ అనే ఫీలింగ్ లేదు అతనికి. కూలీతో తన జీవితాన్ని మొదలు పెడతాడు. కూలీ ఉన్నప్పుడే అతను మహారాజుగా ఫీల్ అయ్యాడు. అవును, కూలీగా ఉన్నప్పుడే మహారాజుగా ఫీల్ అయ్యాడు. అన్నిటికంటే ఇంకా నచ్చింది ఏంటంటే ఓనర్ని మార్చేస్తా పోలే. ఇప్పటికీ మనం కాంప్రమైజ్ అవుతూ మన కోరికలన్నింటినీ వాటన్నిటిని బలవంతంగా అంచుకొని తప్పదు, ఈ ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏంది అనే ఫీల్తో మనం బలవంతంగా పనులు చేస్తాం. ఎక్కడైనా జాబ్ కానీ అది కానీ ఇది కానీ. ఎందుకంటే ఉద్యోగం అయితే మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదా అని. అంత ఈజీగా అబ్బాయి ఈ ఓనర్ని మార్చేస్తా పోలే. సింపుల్గా టీ తాగుతున్న గ్లాస్ అలా ఇచ్చేసి వెళ్ళిపో. అది ఎంత క్యాజువల్గా తీసాడంటే అది కూడా రిటర్న్ డబ్బులు ఇచ్చి అది ఎంత ఇట్లా ఏదో మామూలుగా మాట్లాడుకున్నట్టుగా తీసాడు. ఎక్సలెంట్. అలాగే తగ్గేదేలే. ఎక్కడ మన సబ్జెక్ట్లో కూడా తగ్గద్దని చెప్తాను నేను 100,000 సార్లు చెప్పాను. మన సబ్జెక్ట్లో కూడా ఎక్కడ కూడా తగ్గడానికి లేదు. ఇక్కడ మీరు ఆ సినిమాని గమనిస్తే ప్రతి పాత్ర మీతో మాట్లాడుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, చాలామంది ఆ సినిమాని ఒక్కసారి చూడలేదు. చాలామంది కూడా ఒక్కసారి చూడలేదు. కంటిన్యూగా చూస్తున్నారు సార్. కంటిన్యూ బయటకు వచ్చిందో కంటిన్యూ చూస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లో 2-3 సార్లు చూశాను. ఎందుకంటే అంత హత్తుకున్నట్టుగా ఉంది ప్రతి డైలాగ్ కానీ, ప్రతి ఇది కానీ. ఒక మామూలు కూలీ అబ్బాయి అలాంటిది ఒక సిండికేట్ మెంబర్ కావడం అంటే అక్కడ కమిషన్ విషయంలో కూడా డబ్బులు కూడా ఇస్తా అంటే 5 లక్షలు ఇస్తా అంటే 4 లక్షలే కావాలంటాడు. అదేంటి 4 లక్షలు అంటే పార్ట్నర్ అంటాడు. అది ఎంత ఫీల్ అవుతుంది అంటే ఈ ఆలోచన ఎవరికి రాదే మనకి. అవును. అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఎవరి దగ్గర పని చేయొద్దు. ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మనం పని చేయొద్దు. ఎందుకంటే మనం ఎవరైనా పని చేస్తున్నామంటే మనం బానిసనే, వీఆర్ స్లేవ్. కాబట్టి పని చేయొద్దు, మనం ఓనర్గా మారాలి. అక్కడ తను ఓనర్గా మారుకోవడానికి 1 లక్ష తగ్గించుకున్నాడు, తప్పులేదు. కానీ అక్కడ ఎంత గొప్పగా చెప్తాడంటే నేను సిండికేట్ మెంబర్ని అని చెప్తాడు.
చెన్నై వెళ్ళినప్పుడు ఎవర్రా నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, అసలు ఈ విషయం ఏంటంటే నేను సిండికేట్ మెంబర్ని అని చెప్తాను, నేను పార్ట్నర్ అని చెప్తాను, కొండారెడ్డికి నేను పార్ట్నర్ అని చెప్తాను. అవునవును. ఎంత గర్వంగా ఉంటుంది అది. లేకపోతే నేను కొండారెడ్డి పంపించాడు నీతో మాట్లాడమన్నా అనే దానికంటే నేను కొండారెడ్డి పార్ట్నర్ అని చెప్పడంలో ఎంత ఒక వైబ్రేషన్ ఉంది. ఎస్. అట్లా ప్రతి దగ్గర కూడా ప్రతి మూమెంట్లో కూడా ఎక్కడ తగ్గేదేలే అనడానికి ఫస్ట్ దాని టైటిలే తగ్గేదేలే, ఎక్కడ తగ్గేదేలే. ఆ తగ్గేదేలే అనడానికి ఎక్కడెక్కడ మన మాటలు ఎక్కడెక్కడ మనం వ్యక్తం చేయాలి మన భావాలు అనేది స్పష్టంగా పెట్టడం జరిగింది. సుకుమార్ గారు ఎక్సలెంట్. అసలు ఆయన ఒకటి లెక్కల టీచర్ ఏంటి, ఒక్కొక్క సినిమా చాలా విభిన్నంగా తీయడం ఏంటి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సంబంధమే లేదు అసలు. కానీ అసలు ఇది సినిమా ఇంత పెద్ద మొత్తంలో హిట్ అవుతుంది. అది కాకుండా ఎంత క్రేజీ అయిపోయిందంటే మొత్తం వరల్డ్ వైడ్ నార్త్లో అసలు వాళ్ళకు అసలు మన లాంగ్వేజ్ కానీ మన ఇది కానీ ఏమి వాళ్ళకి తెలియదు. కానీ మంచి మంచి యాక్టర్స్ కానీ మంచి మంచి వాళ్ళు కూడా దాని ఒక డైలాగులు కొట్టడం కానీ అదంతా ఒక రకమైనటువంటి ఒక ప్రభంజనం తీసుకొచ్చింది ఆ సినిమా. దాంట్లో కేవలం ఏంటంటే తనని తాను నిరూపించుకున్నాడు హీరో. తనని తాను నిరూపించుకున్నాడు అంటే ఒక కూలీ అనేవాడు కూడా వాడి యాటిట్యూడ్ వల్ల వాడు ఏదైనా సాధించగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్టులో ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టులో మనమే రాజు, మనం మించిన వాడు ఇంకోటి లేడు. కాబట్టి అప్పుడే కింద కూర్చున్నప్పుడు కూడా అక్కడ ఆ కర్రలు కొట్టేప్పుడు కూడా కింద కూర్చున్నప్పుడు కూడా హాయిగా కాలు మీద కాలేసుకుని ఒక మహారాజులా ఆ బీడీ తాగుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాడు ఆయన. అవును. నేను కూడా మన సబ్జెక్టులు ఎన్నోసార్లు చెప్తాను, ఎవడో ఏమనుకుంటాడో మనకు సంబంధం లేదు, ఎవడో ఏమనుకుంటాడు సంబంధం లేదు. నేను కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చినప్పుడు నన్ను ఎంతో మంది విమర్శించారు. నా మిత్రులు చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ ఏంది నేనేంది అన్నీ చూస్తున్నారు. నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, నా బంధువులు, మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు, వీడు ఇలా మాట్లాడతాడండి ఎంతోమంది అన్నారు నన్ను, వీడు ఇలా మాట్లాడతాడు, వీడికి అహంకారం బాగుంది. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే అక్కడ నా కాళ్ళ మీద నేను వేసుకున్నాడు, ఓనర్ని మార్చేస్తే పోలంటే వీడికి అహంకారం ఉందిరా అని మనం అనుకుంటాం. అది అహంకారం కాదు, తన మీద తనకున్న గర్వం అది, తన మీద తనకున్న నమ్మకం అది. అది అహంకారం కాదు, అది తన మీద తనకున్న నమ్మకం అది. దాన్ని మళ్ళీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అను కాదు, దాని లోపల ఉన్నటువంటి ఒక పవర్ అది. ఆ పవర్ వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఎక్సలెంట్ అండి, ప్రతి ప్రేమ కూడా ఎక్సలెంట్. మన సబ్జెక్ట్కి చాలా దగ్గరగా ఉంది. దాంతోపాటు ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నా విషయంలోనే ఎంతోమంది నన్ను వ్యతిరేకించారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, వీడు ఇలాగే మాట్లాడతాడు, వాడు దగ్గర లేపని ఇట్లా ఖర్చు పెడతాడు, వచ్చేసి ఎన్నో మాట్లాడారు. అన్ని నోళ్ళు మూతపడ్డాయి. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఎవరేమనుకుంటారు మన గురించి అస్సలు పట్టించుకోవద్దు. నీకేం చేయాలనిపించింది నువ్వు చేయాలి. ఆ సినిమా మొత్తంలో తనకేమనిపించిందో చేస్తాడు తప్ప ఎవడు చెప్పింది తిన్నాడు. అవును. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఉన్న పలంగా డిసిషన్స్ మార్చేస్తాడు. అవును. ఉన్న పలంగా డిసిషన్స్ మార్చేస్తాడు. వాడు ఇది అనుకుంటాడు, అసలు మనం ఊహించాం, ఇంకోటి చేస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి అర్థం కావద్దు, మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి చెప్పద్దు. మన మైండ్లో ఏదో వస్తే చేయాలి. మీ మైండ్లో ఏదో వస్తే చేయాలన్నప్పుడు మీ ఇన్నర్ మైండ్ చెప్తుందని అర్థం చేసుకోండి. కాబట్టి మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తారో అది మాత్రమే చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎక్సలెంట్ మూవీ, హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్. నిజంగా చాలా మందికి అందులో ఆ మూవీలో తీసుకోవాల్సినటువంటి మోటివ్ చాలా ఉన్నాయి. ఎక్సలెంట్. ఆ స్పాట్లో ఐడియాస్ రావడం కూడా అవన్నీ కూడా బ్రహ్మాండంగా తీస్తాడు. ప్రతి దగ్గర అల్లు అర్జున్ గారు కూడా స్లాంగ్ కానీ యాక్షన్ మొత్తం మార్చేసి ఐఎమ్ ది వన్ ఆఫ్ ది ఫేవరెట్ అల్లు అర్జున్. ఎందుకంటే అబ్బాయి చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. ఫస్ట్ ఏంటంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, చాలా బాగా ఎనర్జెటిక్గా ఉంటాడు, బాగా చేస్తాడు. దేనికి కూడా ఎక్కడ తగ్గేది లేని ఏ పాత్రలని ఇమిడిపోతాడు. అది బాగా నచ్చింది. ఎలా ఉంటుందంటే ఏదో ఒక హీరోని చూసినట్టు ఉండదు. మన కాలనీలో ఒక పిల్లాడు ఉన్నట్టే సరదాగా మనం మనతో ఉన్నట్టే అనిపిస్తుంది తప్ప ఏదో ఒక పెద్ద హీరోని చూస్తున్నాము అదేదో పెద్ద మూవీ అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. మనలో కలిసిపోయిన వాళ్ళలాగానే ఉంటాడు. ఆ నిజంగా సెట్లో కూడా అలాగే ఉంటాడంట. వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్పినప్పుడు చేస్తే వింటుంటాం కదా, సెట్లో కూడా అలాగే సరదాగానే ఉంటాడంట. అంత గొప్పగా ఉన్నతంగా ఫీల్ కావడం కానీ ఏదో ఇచ్చేయడం కాకుండా అంత సరదాగా కలిసిపోవడం వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. మనం కూడా అలాగే ఉన్నాం, ఎంత ఎదిగినా సరే మన స్థాయిలో మనం అలాగే అందరితో కలిసిపోయి ఉండాలి. మనం ఇంత కూడా చెప్పుకున్నాం, డబ్బు వస్తే అహంకారం రాదు అని. ఎందుకు రాదనే దాని మీద కూడా మనం చాలా సబ్జెక్ట్ చెప్పుకున్నాం. కాబట్టి ఆ అబ్బాయి అంత స్థాయిలో ఉన్నా, అంత కోటీశ్వరుడైనా కామన్ మ్యాన్గా కలిసిపోయి అందరితో సరదాగా అంత బాగా చేస్తాడంటే గ్రేట్. ఎక్సలెంట్ మూవీ అండి. చాలా తీసుకోవచ్చు ఆ మూవీలోంచి, మన సబ్జెక్ట్లో చాలా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.